హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మన డైలీ బ్లాగ్స్లో మనం మాట్లాడుకునే టాపిక్, అసలు ఒక బిగినర్ ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలనుకున్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అని ఈ 3 క్వశ్చన్స్ దగ్గర స్టక్ అవుతూ ఉంటారు. వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. అట్లాగే సైమల్టేనియస్గా మీరు నా స్టడీ టేబుల్ మేక్ ఓవర్ కూడా చూస్తారనమాట ఈ వీడియోలో. రైట్. ఇన్ జనరల్ ఎవరిని ఏం అడిగినా కూడా ప్రతి ఒక్కరు చెప్పేది మార్నింగ్ లేవాలి, ఫస్ట్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, తెలంగాణ మూవ్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇట్లా కామన్గా ఉండే 4 to 5 సబ్జెక్ట్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ మనం బిగినర్స్ కాబట్టి కోచింగ్ తీసుకోవాలి, లేదా మెంటర్షిప్ తీసుకోవాలి, లేకపోతే సీనియర్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ ఆస్పిరెంట్స్ వాళ్ళ దగ్గర నుండి రిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇట్లాంటివి కొన్ని మేజర్ టాపిక్స్ అనేవి జనరల్గా డిస్కస్ చేస్తూ ఉంటారు ఎవరిని అడిగినా. రైట్. అయితే ఇంతేనా, సరిపోతుందా, ఇవి తీసుకుంటే ఇట్లా చేస్తే ఈ టైమింగ్స్ పాటిస్తే సరిపోతుందా అంటే నో. ఎందుకంటే ఈ జర్నీ అనేది ఒక పెద్ద సముద్రం. సో ఫస్ట్ మనకి ఈ హౌ టు స్టార్ట్, వే టు స్టార్ట్, వాట్ టు స్టార్ట్ అనేవి పక్కా తెలవాలి. అండ్ ఫోకస్ మొత్తం పెట్టాలి 3 క్వశ్చన్స్ పైన. సో మనం ఈ 3 క్వశ్చన్స్ పైన ఒక గట్టి ఫౌండేషన్ని లేదా బేస్మెంట్ లాగా వేసుకొని స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే గనక 100%లో మనం ఒక 30% ఇక్కడనే ఏం చదవకపోయినా కూడా మనకి ఇక్కడనే ఒక స్ట్రాటజీ లాగా అర్థమైపోతుంది. ఒక 100%లో 30% మొత్తం ఏం చదవకుండానే సక్సెస్ అయిపోతాం అనమాట ఈ 3 క్వశ్చన్స్ని మనం గట్టిగా ఫోకస్ చేస్తే. ఇట్లా ఎందుకు అంటున్నా అంటే, బేసిక్గా ఏ నోటిఫికేషన్ అయినా మనం తీసుకున్నట్టయితే అప్లికేషన్స్ అనేవి కొన్ని ల్యాక్స్లో ఉంటాయి. అటెండెన్స్ వచ్చేసరికంటే ఒక 60%కి అయిపోతుంది. దీంట్లో ఫోర్స్ఫుల్గా పేరెంట్స్ కోసమో, చుట్టాలు ఏమంటారో ఖాళీగా ఉంటే అనే సాకుతోనో, లేదా ఒకసారి ఒక జస్ట్ అటెంప్ట్ ఇద్దాము, ఇచ్చి చూద్దాము పేపర్ ఎట్లుంటుందో అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో అస్సలైన కాంపిటీషన్ అనేది 60%లో ఉన్న సగం జనాలు మాత్రమే. ఒకసారి మీరే చూడండి కౌంట్ ఎట్లా తగ్గుతూ వస్తుందో. మరి ఈ 30%లో మనం ఉంటామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. కానీ మనకి ఉండే పోస్టులు కూడా హండ్రెడ్స్ ఆర్ టెన్స్ అంతే. ఆర్ ఒకటి రెండు కూడా ఉండే నోటిఫికేషన్స్ కూడా ఉంటాయన్నమాట. బట్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నా కూడా వచ్చేది ఒకటే పోస్ట్ కాబట్టి దానికోసం ఎన్ని లక్షల కాంపిటీషన్ ఉన్నా కూడా మనం ఎన్ని థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్, రియల్ ఆస్పిరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ దాటి రావాలి అని అంటే ఎంత కష్టపడాలో, ఏం చదవాలో, ఎట్లా చదవాలో, ఎక్కడి నుండి చదవాలో అనేది మనం తెలుసుకోవాల్సిందే. ఇంకా వేరే ఆప్షన్ లేదు దీనికి. వేరే ఏ ఆల్టర్నేటివ్ దారి లేదు. రైట్. ఇది చాలా అండ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. రైట్. సో హౌ టు స్టార్ట్ అనే క్వశ్చన్కి ఫస్ట్ మీరు ఎందుకోసం చదవాలనుకుంటున్నారో అనే దాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. వై టు స్టార్ట్ అనే వర్డ్ అస్సలు మర్చిపోవద్దు. ఈ హౌ టు స్టార్ట్ కంటే ముందు వై టు స్టార్ట్ అనే దానిపైనే మీరు ఫోకస్ చేయాలి. అసలు నేను దేనికోసం చదువుతున్నా, దేనికోసం కష్టపడాలని అనుకుంటున్నా, ఈ ఫలానా జాబ్ కోసమా, లేకపోతే ఈ ఫలానా పర్సన్ని మెప్పించడానికోసమా, లేదా నా హ్యాపీనెస్ కోసమా, లేదా ఈ సొసైటీని సాటిస్ఫై చేయడానికోసమా, లేదా మీ పేరెంట్స్ కష్టాలన్నింటినీ చూసినా కాబట్టి ఇంకా చాలు నా ఫ్యామిలీకి కష్టాలు అని వాళ్ళు పడ్డ అవమానాలన్నింటినీ రిజాల్వ్ చేయడానికోసమా, లేకపోతే మిమ్మల్ని అవమానించిన ఫ్రెండ్స్, చుట్టాలు ఇట్లాంటి వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వాలి అని అనడం కోసమా, సో పేరెంట్స్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, నేను మంచి సెట్ అయ్యి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి అని అనుకోవడం, ఒక స్టెబిలిటీ కోసమా, ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసమా, లేకపోతే పవర్ కోసమా, రెస్పెక్ట్, వాల్యూ కోసమా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి వై అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. ఇలా వై డూ ఐ డూ దిస్ అనే క్వశ్చన్ని ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి. ఇట్లా ఇమాజిన్ చేసుకున్నాక ఒక క్లారిటీ అనేది మనకు వస్తుంది. నేను ఫలానా రీజన్ వల్ల ఇది కెరియర్గా చూస్ చేసుకుంటున్నా, ఇట్లా నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఇంతగానం ఉంది కాబట్టి, ఇంత స్ట్రాంగ్ రీజన్ ఉంది కాబట్టి కష్టపడడానికి కూడా నేను రెడీ అవుతున్నా ఆర్ అవ్వబోతున్నా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో హౌ టు స్టార్ట్కి బిఫోర్ వై టు స్టార్ట్ అనే దాన్ని ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరమైతే ఉంది మనకి. రైట్. దెన్ నెక్స్ట్ సెకండ్,
సెకండ్ క్వెషన్‌ని సాల్వ్ చేసే ముందు ఇక్కడ మా పిల్లి ఆడుకుంటుంది చూసిండ్రా? అది చాలా బాగా అనిపిచ్చింది. అందుకే క్యాప్చర్ చేషినా. చాలా హ్యాపీ అనిపిచ్చింది అది అట్లా ఆడుతూ ఉంటే. నా రికార్డ్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా చేసేసింది. ఆల్‌రైట్, కమింగ్ టు అవర్ టాపిక్. సెకండ్‌ది వే టు స్టార్ట్. ఇప్పుడు ఈ వే టు స్టార్ట్ అనే క్వెషన్‌ని ఆన్సర్ చేసే ముందు ఒక 1 వీక్ మీరు ఖచ్చితంగా చేయాల్సిన టాపిక్ ఏం లేదు. యూపీఎస్సీని అచీవ్ చేసిన టాపర్స్ వీడియోస్‌ని చూడండి. డైలీ చూడండి 7 డేస్ వితౌట్ ఎనీ బ్రేక్, వితౌట్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా డైలీ కన్సిస్టెన్సీతోని చూడండి. ఎన్ని వీడియోస్ మీకు పాసిబుల్ అయితే అన్ని వీడియోస్ చూడండి. టాపర్ టాక్స్ చూడండి, టాపర్స్ ఇచ్చే ఇంటర్వ్యూస్ చూడండి. వేరే ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కానీ, సోషల్ మీడియా కానీ ఎటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు ఏది చూడకండి. ఏ మూవీస్ ఆర్ డిస్ట్రాక్ట్ అయ్యేటివి ఏవి వద్దు. జస్ట్ టాపర్స్ వీడియోస్, టాపర్స్ యొక్క ఇంటర్వ్యూస్, టాపర్ టాక్స్ ఉంటాయి. వీటిని చూడడం వల్ల మనకి ఒక క్లారిటీ ఎట్లొస్తుంది అంటే, దీంట్లో ఇన్ని కష్టాలు ఉంటాయి, దీంట్లో మనం అడుగు పెడుతుంటే ఇన్ని సజెషన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు కూడా. మనకి మంచి మంచి సజెషన్స్ ఇస్తారు. మోటివేషన్ కైండ్ ఆఫ్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇటువంటివి చూడడం వల్ల మన బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నేను దీనికి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నా అని చెప్పి బ్రెయిన్ కూడా రైట్ అని ప్రిపేర్ చేసుకుంటుంది. దాని పని ఏదో అది చేసుకుంటుంది. రైట్, మీరు ఎంత అంటే ఎంతలా అడిక్ట్ అవ్వాలి అంటే ఫోన్ ఆర్ ల్యాప్టాప్ మీరు ముడితేనే మీకు అవే వీడియోస్ యొక్క సజెషన్స్ రావాలి, అవే రికమెండేషన్స్ రావాలి. అంతలా చూడండి. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, ఇట్లాంటి వీడియోస్ చూడడం వల్ల మన బ్రెయిన్కి ఒక అలవాటు అవుతుంది. రిపీటెడ్గా మనం సక్సెస్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్క టాపర్ కూడా మనకి మంచి మోటివేషన్ స్టోరీస్ చెప్తారు. అండ్ వాళ్ళు కూడా మనలాంటి నార్మల్ ఆస్పిరెంట్సే. కాకపోతే సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ఫెయిల్యూర్ జర్నీ మొత్తం చెప్తూ ఉంటే మనకు కూడా రైట్, మనం ఇదే స్టేజ్లో ఉన్నాం కదా, మనం కూడా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం, ఎట్లాగన్నా మనం ఇవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ పోవాలి అని చెప్పేసి మనకు ఒకటి అనిపిస్తుంది. సో ఇటువంటి పంచాయతీలన్నింటినీ ఈ వీడియోస్ రూపంలో మనం క్లియర్ చేసుకుంటాము. అందుకే చూడండి అని చెప్తున్నా. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్క టాపర్ అయినా, ప్రతి ఒక్క ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయినా, లేకపోతే ఎవరున్నా, సీనియర్ ఆస్పిరెంట్స్ అయినా, ఇప్పుడు స్టార్ట్ చేసే బిగినర్స్కి అయినా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉండడం కామన్. అది న్యాచురల్ కూడా. బట్ వాట్ మేక్స్ దెమ్ అండ్ అస్ డిఫరెన్స్ ఈస్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని సక్సెస్ అయినారు, మనం ఇంకా ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నాం అనేదే ఒక్కటి డిఫరెన్స్ అనమాట. సో అదొక్కటి ఫోకస్ చేయాల్సిన టాపిక్. ధైర్యంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకుందాము, ధైర్యంగా ఒక స్టెప్ ముందేద్దాము. వీడియోస్ చూడటం 1 వీక్ అయిన తర్వాత అప్పుడు సిలబస్ కాపీని ప్రింట్ తీసుకోవాలి. మనం ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నామో ఆ నోటిఫికేషన్ యొక్క సిలబస్ కాపీ, ఇన్ఫ్యాక్ట్ 2 కాపీస్ తీసుకోండి. ఒకటి ప్రతి ఒక్క టేబుల్ పైన ఉండాలి, మనం చదువుకునే ఏరియాలో ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు మనకి బ్రెయిన్లో సేవ్ అవ్వాలంటే స్టిక్ చేసుకోండి ఎక్కడన్నా మీ వాల్కి. మీరు ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ప్లేస్లో వాల్కి స్టిక్ చేసుకోండి. రైట్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ సిలబస్ని ఎంత బైహార్ట్ చేయాలంటే, మీకు వర్డ్ టు వర్డ్, పిన్ టు పిన్ బైహార్ట్ చేసుకోవాలి. చిన్నప్పుడు టేబుల్స్ ఎట్లయితే బైహార్ట్ చేసుకుంటుంటేనో అట్లానే ప్రతి ఒక్క వర్డ్ని ఇక్కడెక్కడ ఏమేమి ఉంది అనేది తెలుసుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా థర్డ్ది వాట్ టు స్టార్ట్. మీరు బైహార్ట్ చేసిన సిలబస్లో ఉన్న సబ్జెక్ట్స్కి ఏ బుక్స్ తీసుకోవాలి, స్పెషల్లీ బిగినర్స్ కోసం, గ్రూప్స్ కోసం ఏ బుక్స్ అయితే నేను యూజ్ చేస్తానో, ఏవి బాగుంటాయో అనే దాన్ని ఒక వీడియో లాగా చేసిన, అది కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తా. ప్లీజ్ డూ రెఫర్ దట్, మీకు యూజ్ అవుతుంది. అండ్ యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.